कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। प्रेयर में कोरस हृदय गीति అందుకో నిత్య పూజ సత్య సింధు ఆర్యవైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని అలాగే ఎంతో మంది మన వాసియన్స్ కాలం చేశారు. అలాగే ప్రపంచ శాంతి గురించి 1 minute సైలెంట్. సభారూపంలో ఉన్న వాసుదేవునికి నమస్కారం. డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ వాసవి క్లబ్ అలీపురంకు ఇచ్చేసిన ముఖ్య అతిథి వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి తమ్మన అమర్నాథ్ గారికి స్వాగతం సుస్వాగతం. మరియు వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకు మరియు వేదిక ముందు ఉన్న నా తోటి సభ్యులకు నా నమస్కారాలు. మన వాసవి క్లబ్ అలీపురం 2025 సంవత్సరానికి గాను ఇన్స్టలేషన్ 5/1/2025 విశాఖపట్నం క్లాస్ పర్సన్ అసోసియేషన్లో జరిగిందండి. అందులో నేను ప్రెసిడెంట్గా, సెక్రటరీగా అనిల్, వెంకటేష్ ట్రెజరర్గా ఎన్నికయ్యాను. బీసీఐ ఆదేశాల ప్రకారం మనం ఇవ్వాల్సిన 1010, 1006 అండ్ జేఏఎఫ్ ఇవన్నీ గడువు తేదీ లోపలే కట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గుడ్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాం. అట్లాగే బీసీఆర్ వారు అన్ని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పొట్టి శ్రీరామ్ గాంధీ వర్ధన్ నుంచి మొదలుపెట్టి నిన్న చీరాచార సమర్పించడం వరకు మొత్తం అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాం. తర్వాత ప్రతి నెల క్రమం తప్పకుండా సిఎంఆర్ రిపోర్ట్స్ పంపిస్తూ ఉన్నామండి. టైం లోపలే పంపిస్తున్నాం. గ్రోసరీస్ 30-40 మంది ముసలి వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి మనం గ్రోసరీ 1 monthకి సరిపడా గ్రోసరీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత మే నెలలో అట్మాస్ఫియర్ సహకరించినంత వరకు 15 to 20 days మనం చలివేంద్రం ఏర్పాటు చేశాము. తర్వాత 12th May మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్కి మన సైడ్ నుంచి డొనేషన్ కింద డిస్ట్రిక్ట్ వారు ఏర్పాటు చేసిన బాత్రూమ్కి డొనేట్ చేశాము. అట్లాగే ఒక పూర్ పర్సన్కి స్కాలర్షిప్ డొనేషన్ చేశాము. June 21 డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో బీసీఐ వారు ఆదేశించిన 6 కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బీసీఐ నుంచి సెక్రటరీ జోన్ సోషల్లో మేము పార్టిసిపేట్ చేసామండి. అందులో మాకు సెకండ్ సూపర్వైజర్ ప్రెసిడెంట్, సెకండ్ సూపర్వైజర్ సెక్రటరీ, సెకండ్ సూపర్వైజర్ ట్రెజరర్ వచ్చింది. అట్లాగే బెస్ట్ ఆల్బమ్ కూడా వచ్చింది. ప్రతి నెల కంపల్సరీగా బోర్డు మీటింగ్స్ కండక్ట్ చేస్తామండి. ప్లస్ అన్నిటికంటే మా అలీపురం స్పెషాలిటీ రికార్డ్స్, అన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. అంటే లైక్ మెంబర్స్ బుక్, బీసీఐ కరస్పాండెన్స్,
అంటే మన వికేఎస్పీ కానీ కేసీజీఎఫ్ కానీ ఎస్సీఎస్ కానీ మొత్తం కరస్పాండెన్స్ అంతా మొత్తం ఫైలింగ్ చేసి ఉంటుంది. అట్లాగే ఫోటో ఆల్బమ్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఈ రోజు వరకు మేము చేసిన మా క్లబ్ తరఫు చేసిన సర్వీసెస్ వాల్యూ రఫ్లీ ఒక 3 లక్షల దాకా ఉంటుంది. ఇన్ని కార్యక్రమాలు ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి మా పిఎస్సీలకి సహకరించిన క్లబ్ సభ్యులకి, బోర్డు సభ్యులకి, అట్లా మరీ ముఖ్యంగా డిస్ట్రిక్ట్ నుంచి మన గవర్నర్ అమర్నాథ్ గారికి అండ్ టీమ్, ఆర్సీఎన్ జెడ్సీకి అండ్ డిస్ట్రిక్ట్ ఎంపీ నా అభినందనలు, నా అభివాదాలు చెప్తున్నాను, నా నమస్కారం చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అఫీషియల్ విజిట్ ఇచ్చేసినటువంటి రథులు, అతిరథులు, మహారథులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి వేదిక మీద, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. చిన్నవాడికి నా వందనాలు. మరి నా పాట ఏంటంటే దీని గురించి నేను చెప్పడం ఏంటి కానీ చెప్పాలి, కొందరికి తెలియదు కనుక. ఈయన రాజా అనేటువంటి ఊరిలోని 21/1/1967లో వరాహ నరసింహమూర్తి మరియు మీనాక్షి అమ్మగారులకు 2వ సంతానంగా జన్మించారు. పువ్వు పుట్టగానే పరమేశ్వరుడు, అవునా? మట్టిలో మాణిక్యం. అలా ఈయన పుట్టిన దగ్గర నుంచి కూడా అదొక రకమైనటువంటి ఒక చేంజ్ వచ్చింది వాతావరణంలో. ఏంటా చేంజ్ అంటే సమాజ సేవ.
చిన్నప్పటి నుంచి ఆయనకు అలవాడిందండి సమాజ సేవ, ఇప్పుడే కాదు. అందుకనే ఆయన ఇంతై వటుడిగా ఆయన అనేకమైనటువంటి పోస్టుల నుంచి ఈ స్థానానికి ఆయన ఎదిగారు. బ్లడ్ అది మన యొక్క టాప్ నుంచి టో వరకు నిత్యం పరిగెడుతూనే ఉంటారు. బ్లడ్ కనుక రెస్ట్ తీసుకున్నది అనుకోండి, కానీ తిరగలేదు నేను రెస్ట్ తీసుకుంటాను అన్నారు అనుకోండి, అప్పుడు ఏటవుతుంది? జనగణమన, సింపుల్ జనగణమన. అటువంటి బ్లడ్ని ఒకే ఒక రోజులో 1057 యూనిట్ల రక్తాన్ని వారు సేకరించినటువంటి గొప్ప అన్నమాట. ఎంతమందితో ఆయన ఇంట్రడక్షన్ ఇప్పించారండి, సినీ యాక్టర్లతో, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ తోటి, పెద్ద డాక్టర్స్ తోటి, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ది బ్లడ్ అని చెప్పించి ప్రతి ఒక్కరి చేత ఎస్ అది విన్న తర్వాత ఇన్స్పైర్ అయ్యి బ్లడ్ డొనేషన్ చేయాలి అని అనిపించేటట్టుగా చేసినటువంటి వ్యక్తి ఈ మన మధ్యలో చుక్కల్లో చంద్రుడిలో వెలుగుతున్నటువంటి మీ నా మన వెరీ గుడ్. 1200 మంది చేత 1200 మందికి గుప్తా గారి చేత మన వాసీమాత చరిత్రని వినిపించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అది సింపుల్ లేదు. కానీ ఇంకొక విశేషం ఏంటంటే 200 మంది కవలల్ని ఒకే ప్రదేశంలో చేర్చి వాళ్ళందరినీ కూడా సన్మానం చేసినటువంటి వ్యక్తి శక్తి ఈ వ్యక్తి మన అవసరాలు. అది మన వయసులో నిజంగా మనం ఏనాడో చేసుకున్నటువంటి అదృష్టం అంటాం. మరి ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, కానీ నాకు ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయం ఎన్నని చెప్పని ఏమని చెప్పని ఈ వ్యక్తి గురించి. మరి ఈయన ఎవరింటికండి అల్లుడయ్యాడు? శ్రీమకుర్తి వారికి. ఎప్పుడు ముందు ఎవరు కలిసినా, అల్లిపురంలో ఎవరు కలిసినా మా మామగారు రాలేదేమండి ఇదే ప్రశ్న. ఏంటి మీ మామగారు? అప్పుడు అర్థం కావాలి. శ్రీమకుర్తి వారు అడుగుతారు. ఈ అమర్నాథ్ ఏం చేశాడు తెలుసండి? మానస సరోవరాన్ని తన దగ్గర చేర్చుకున్నాడు. మరి ఆమె వచ్చిన దగ్గర నుంచి ఆమె ఊరుకున్నారా? ఎలా అయ్యా వెళ్ళు సేవ చేసే సమాజాన్ని అంటే ఎక్కడైనా సరే ఒక వ్యక్తి సేవ చేస్తున్నాడు ఇంట్లో అంటే ఆ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి సహకరిస్తేనే అవుతుందండి, లేకపోతే ఏది అవుతుంది. నేను టైంకి వచ్చేస్తున్నానంటే అర్థమైంది నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య టైంకి నన్ను పంపిస్తుంది. అలాగే ఆ మానస సరోవరం ఎలా వెళ్ళి ఈరోజు నీ మీటింగ్ ఏంటి ఎక్కడ లేకపోతే ఆవు నేను మర్చిపోయినా సరే అటువంటి భార్యని ఈయన తీసుకొచ్చాడు. మరి చక్కగా నృత్యం పగడం ఇద్దరే పిల్లలు. రీసెంట్గా కొడుకు పెళ్లి చేశారు అంగరంగ వైభవంగా. నాకు తెలిసినంత వరకు చాలా చక్కగా వివాహం చేసి ఆ వివాహంలోని 100 ఐటమ్స్ తిరగాలి. నేను మాత్రం అన్ని తిరగాలనుకోండి. ఐఎమ్ వెరీ సారీ టు సే. అన్ని ఐటమ్స్ అరేంజ్ చేసి మరి వయస్సులకి తల మానికంగా పిలిచినటువంటి వ్యక్తి. మరి కోడలు కూడా చాలా చక్కగా ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. చూడండి, మంచివారికి అన్నీ మంచిగానే జరుగుతుంది. అలాగే ఆయనకి అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. కుమార్తె ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, డిగ్రీకి వచ్చాడు. మరి ఇప్పుడు డిగ్రీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా పిల్లలకి మనం నోట్స్ ఏ కోర్సు ఏ కాలేజ్ అనేది వాళ్ళకే వదిలేదు, అందరికీ వర్తిస్తుందండి. ఎందుకంటే పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ ఇస్తున్నా నాకు తెలిసి చెప్తున్నానండి ఇచ్చారు. కానీ ఆన్లైన్ క్లబ్స్ కూడా కలిపితే 75+ క్లబ్స్, విచ్ ఇస్ నాట్ ఏ జోక్. ఒక క్లబ్ని స్టార్ట్ చేయాలి అంటేనే కనీసం 40 మంది ఉండాలి. అలాగే 75 క్లబ్స్ ఇస్ నాట్ ఏ జోక్. ఈ కంప్లీట్ దిస్ టాస్క్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం విచ్ ఇస్ గివెన్ బై ది ఇంటర్నేషనల్ క్లబ్స్. ఆ టైం చేసేది దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ దట్ అవర్ అమర్నాథ్.
నాట్ యువర్స్, నాట్ మైండ్స్. అవర్ అని ఎవరిచ్చారండి మనకి? ఎవరిచ్చారండి? వెరీ గుడ్. మరి ఆ వాసవి మాటకి ఏం చెప్తామండి మనం? చాక్లెట్ ఇస్తే మీ వారు థ్యాంక్స్ చెప్తున్నారు మనకి. మరి ఇంత వ్యక్తిని, ఇంత శక్తిని అంటున్నాను. ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారా? ఇది జరిగే అబ్జెక్షన్. ఆయన శక్తి అంటాను. ఎందుకంటే తెలుసా అమ్మా, ఆయన అన్నాడు గవర్నర్ అవుతాను ఈ సంవత్సరం. ఎస్ అవుతావు. అవి చూపించాడు ఆయన. చూపించడం కాదు, ఆ చైర్కే ఒక బండిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అందుకే శక్తి అంటున్నాను. అటువంటి శక్తిని మనకి ఇచ్చినటువంటి మన అమ్మవారికి మనం జయజయలు చెప్పుకోవడంలో తప్పేమైనా ఉన్నారా? అని చెప్తున్నావా? వాసవి మాటకు, వాసవి మాటకు, వాసవి మాటకు. వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ చాలా చక్కగా చెప్పారు. ఇంకా చెప్తే ఈ హాలు అదిరిపోదు. మన ఇంట్లో మళ్ళీ కట్టించుకోవాలి హాల్. విశేషం ఆయన ఏం చేస్తారు? మనిషిని గెలవడం, మనిషిని కాదు మనసును గెలుస్తాడు. వెరీ గుడ్. ఎదుటి వ్యక్తి యొక్క మనసును గెలుస్తారు. అది ఆయన ఉన్నటువంటి ఎప్పుడు చిరునవ్వే, వచ్చి నుంచి చిరునవ్వే, ఇప్పుడు చిరునవ్వే. అదే బాబు ఆ ఆనందం పైగా సరే. మరి జ్ఞానోత్సవంలో ఆయన గురించి చెప్తే మీరు ఎంత ఆనందపడ్డారు. ఆయనే మాట్లాడితే ఇంకెంత బాగుంటుందో విందామా? జై శ్రీరామ్, జై వాసవి. ధన్యవాదాలు. నిమిషాలు మనం ప్రోటోకాల్స్ ఇవన్నీ లేవండి, మనసు మాట్లాడుకుంటాం. ముందుగా ఇవాళ ప్రెసిడెంట్ ఆఫీసర్ అయిన కుమార్ గారికి, అలాగే అల్లిపురం పిఎస్టీస్కి, పాస్ట్ ప్రెసిడెంట్కి, మెంబర్స్కి, నా డిస్ట్రిక్ట్ టీమ్కి, అంటే నా స్ట్రెంత్ డిస్ట్రిక్ట్ టీమ్. దాంట్లో ముఖ్యంగా శివకృష్ణ గారు, సాయినాథ గారు, అయ్యక్క ప్రసాద్ గారు, అంటే 4 పిల్లలు ఉన్నారు. ఇంత సామ్రాజ్యాన్ని అంటే నిజంగా మేషాన్ని చెప్తున్న ప్రతి మాట కూడాను ఆయన పొగిడేమో కానీ ప్రతిదీ బాధ్యత తీసుకొని చేసేవాడిని. ప్రతిదీ కూడా నవంబర్ నుండి అంటే రెస్ట్ లేకుండా ఇవాళ ఆగస్టు వచ్చేసింది. ఇంచుమించు సుమారు 12 నెలలు మేము కష్టపడ్డాం. మళ్ళీ ఇంకా 3-4 నెలలు ఇంకా అంటే డిసెంబర్లో డిస్కౌంట్ చేస్తాం. అప్పటి వరకు శ్రమ అంటే ఏది కూడా ఎంత మెంబర్షిప్ అయితే మెంబర్షిప్ గ్రోత్ లేదా ఏంటి డెవలప్మెంట్ అని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ పదవిలోకి వచ్చేటప్పుడు ముందు సంకల్పం తీసుకున్నాం. పదవి కావాలని చాలామంది అడిగారు. ప్రతి ఒక్కరికి కూడా కూర్చోబెట్టి నేను ఇలా చేస్తాను, నాతో పాటు నువ్వు ట్రావెల్ చేయగలిగితే తీసుకెళ్తాను, లేకపోతే నన్ను తిట్టుకోవద్దని చెప్పడం జరిగింది. అలాగే ఇష్టంతో ఒప్పించి తీసుకొచ్చాము శ్రీకృష్ణ గారిని. మరి ఇవాళ డిస్ట్రిక్ట్లో వెనక ముందు ఆలోచించకుండా పరిగెడుతున్నానంటే ముఖ్య కారకుడు కృష్ణ గారు. మరి మా గురువు గారు మీకు తెలుసు అయ్యక్క ప్రసాద్ గారు. అయ్యక్క ప్రసాద్ గారి దగ్గర నేర్చుకొని ఇవాళ నలుగురి దగ్గర ప్రభుత్వాలు పొందుతున్నాం. రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు అంటే సాధారణంగా మేము వెళ్ళాము. అంటే నేను పొజిషన్లో ఉన్నా కాకపోయినా మాకు అయ్యక్క ప్రసాద్ గారు గురువు గారు. మరి ఆయన సాయంత్రంలో వెనక్కి తనకు ముందుకు వస్తుంది, తన వర్క్తో చేస్తుంది, వెనక్కి చేయించి డిస్ట్రిక్ట్లో ఆ అమ్మాయికి ఎక్కడ డ్రాప్ రాకుండా క్యాబినెట్ సెక్రటరీ మించి చేస్తుందని చెప్పడానికి ముఖ్య కారకుడు సార్. అలాగే మా సాయినంగా అంటే చాలా ఫాస్ట్గా రేట్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉన్న లేడీ. మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. కమిట్మెంట్ ఇచ్చిందంటే 100% చేస్తుంది. అండి అయితే నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే ఆర్సీ దొరకడం కష్టమైపోయింది. ఆర్సీ చేయాలంటే కెపాసిటీ ఉండాలి, మనీ ఖర్చు పెట్టాలి, టైం ఇవ్వాలి. అయితే ఆర్సీలు తీసుకున్న క్రమంలో ఏంటంటే పద్మనాభ గారికి పంపించాం. పద్మనాభ గారు అందరూ ఏం చేస్తాం ఏంటి నాకేం తెలియదు, క్లబ్లు ఎవరి వరకు అయితే నేను బాగా చేయగలను తప్పించమని నాకు తెలియదు అని చెప్తే అవాళ ప్రెషర్తో అంటే ఆవిడ కనబడగానే ఎలాంటి ప్రెషర్తో ఆవిడ మేము ఆర్సీగా చేసాం. అదైతే ఎటువంటి తప్పు లేదు. నెంబర్ 1 in the district. అంటే కమిటెడ్ లేడీ. నాకు మాత్రం ఆడవాళ్ళు 3 ఉన్నారు మా కాశీ. 3 కూడా హేమీలు చాలా బాగా చూసుకెళ్తున్నారు. మొదటి ప్రారంభంగా మేడం గారు. మరి అలాగే మేడం గారిని ఏ పని చెప్పినా చేసుకుని వెళ్ళిపోతుంది మా రోజా గారు. రోజా గారు నవ్వుతూనే పని చేసుకుని వెళ్ళిపోతారు. రాబోయే డైనింగ్ జెర్సీ మా తల్లి సృజన రాబోయే రోజుల్లో డిస్ట్రిక్ట్లో మెయిన్ కారణం ఏ లేడీ అని నేను అనుకుంటున్నాను. మంచి ఫ్యూచర్ ఉన్న ఇద్దరికి.
అలాగే డిస్ట్రిక్ట్ వచ్చేసరికి రాజుగారు ఉన్నారు అండి. రాజుగారు రాజుగారు అలాగే చార్టర్ ప్రెసిడెంట్ వెళ్ళిపోయిన పండుగ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మేషాలు అలాగే అన్నిటికన్నా ముందు మా మామగారి గురించి చెప్పాలి. మీరు పండుగ చేశారు ఎందుకంటే లాస్ట్ టైము అంటే జన్మగా ఇదంతా డిసిప్లిన్ ఫ్యామిలీ. ఇక్కడ అల్లిపురంకి వచ్చేది నాకు గేట్ ఫీలింగ్ వస్తుందంటే బాబాయ్ ఇంటికి వెళ్ళినట్టు సార్, బిన్నారింటికో బాబాయ్ ఇంటికి వెళ్ళినట్టు అన్నీ కూడా. అంటే ఒక కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటే ఎంత వాల్యూస్ ఉంటాయో ఈ క్లబ్లో పద్ధతులు అన్నీ మా క్లబ్ చూసినట్టు ఉంటుంది. రికార్డ్ బుక్ మెయింటైన్ చేయడంలో కానీ మీరు అడగండి, మా క్లబ్ నుండే వచ్చాడు సార్. నేను రాలేదు, మా మామయ్యగారు బయటకు వెళ్ళాను, నేను ఆ క్లబ్లోకి వచ్చాను అన్నారు సార్. వెట్టగారు కట్టండి, మా క్లబ్లో కూడా రికార్డ్ బుక్ మెయింటైన్ చేయడంలో కానీ లేకపోతే ఒక ప్రొసీజర్స్ కానీ వాళ్ళ పక్కా అంటే ఎలా చేయాలో అలా చేస్తారు. నేను ఏంటంటే నేను మంచి క్లబ్ అయితే ఇక్కడ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తానండి. ప్రెసిడెంట్ గారు కామ్గా బిజీగా ఉన్నట్టుంటారని అన్ని పనులు చేసుకుని వెళ్తారు, సిస్టమేటిక్గా వెళ్ళిపోతారు. అన్నయ్య మీ మెంబర్షిప్ ఎంత? 77 లాస్ట్ ఇయర్ 97 మొత్తం. నేను కూడా దిగేటప్పుడు కనీసం ఇంకో 2 ముగ్గురితో పెట్టించిన ప్రయత్నిస్తాను అండి. అయితే నేను ఒకటే అంటానంటే ఇప్పుడు నా లీగల్ ఇష్యూ కావాలంటే అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. చంద్రబాబుతో కూడా మా ఎక్స్పెక్టేషన్ బట్టి 15 నుండి 20 పెళ్లిళ్ళు అవుతాయి. దాంట్లో ఈసారి తీసుకుంటే ఏంటంటే మేము వికలాంగులు కూడా తీసుకున్నాం, చాలా మంచి పనులు వచ్చిందండి. మరి నేనేమంటానంటే అలాంటి ఇమేజ్ బిల్డింగ్ ప్రాజెక్ట్ అలాంటి ఏమైనా చేయండి. ఇప్పుడు నా బయోడేటా చదివినప్పుడు మేషాలు 4 విషయాలు మంచి విషయాలు చెప్పారు, నేను చేసిన విషయాలు చెప్పాను. ఒక లీడర్గా ఎదగాలి అంటే నాకు మొదటి సపోర్ట్ ఇచ్చింది అమ్మవారి ప్రవచనం. 1200 మందితో ప్రవచనం చేశాం. ఎవరిని మీ అందరికీ తెలుసు, మనందరం విశాఖపట్నం క్లబ్ నుండి ఒకరు క్లబ్లో ఎస్టాబ్లిష్ చేయం. విశాఖపట్నం క్లబ్ వీరబాబు గారు అక్కడ సభ పెట్టారు, ఇక్కడ నేను సభ పెట్టాను. నా సభకు 1200 మంది వచ్చారు. నేను కూడా మీరు సర్వీసెస్ బాగా చేస్తారు, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా బాగా చేస్తారు. అలాగే మీరు నేను ట్రస్ట్ సింహాచలం ట్రస్ట్గా ఉన్నప్పుడు మేడం గారు సింహాచలంలో ఏం కావాలి అంటే సింహాచలంలో రైస్ బౌల్ పెద్ద క్యాన్ ఇవ్వడం జరిగింది. నాకు చాలా 2 కరెక్ట్గా అప్పుడే టెంపుల్లో వాళ్ళకి అవసరము. డైలీ భక్తులు పడడం వల్ల చట్నీస్ సాంబార్ వాళ్ళకి రుబ్బడానికి అనుకోకుండా మీరు ఎప్పుడో చెప్పి మీకు పర్మనెంట్ ప్రాజెక్ట్ స్వామి దయ ఆనందం స్వామి సక్తిలో వినడం జరిగింది. చాలా హ్యాపీ అండి. అండ్ నేను ట్రైనర్గా ట్రిపుల్ అయినప్పుడు నాకు 30 ఈపీఎస్ ప్రోగ్రాము 30 మెంబర్స్లోని జాయిన్ అయ్యాను నా మెంబర్లు మీ క్లబ్ నుంచి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మీకు మంచి సర్టిఫికేట్స్ వచ్చాయి, ప్రైజ్లు కూడా వచ్చాయి. ఇలా బుక్ చేసిన గవర్నర్ గారు అమర్నాథ్ గారు, సెక్రటరీ సాయి గారు, ప్రొఫెసర్ గారు, పద్మావతి గారు, రోజారాణి గారు, సుధా గారు, మరి ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మా ఫ్రెండ్ పిట్టల్ గారు ఇద్దరు స్టేట్ బ్యాంకింగ్ పనిచేసాం. అప్పుడు కూడా ఈ క్లబ్ 2018 పెట్టారు. 2018. సో ఈ క్లబ్ దినాది చెప్తూ 2025 చాలా మంచి పేరు తెచ్చుకున్న క్లబ్. నెక్స్ట్ ఇదే విధంగా కానీ మీరు డిస్ట్రిక్ట్ ఫండ్స్ కానీ లేకపోతే 106A కానీ అన్నీ కూడా చాలా ఆన్ టైంలో పంపించారు. అయితే మరి అదే క్యాబినెట్ దగ్గర మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీకు తెలుసు మనము ఎంతో చాలా డిస్ట్రిక్ట్ కార్యక్రమాలు సహాయంగా అందించాలి. కనీసం 5 అడ్వర్టైజ్మెంట్లు 5 కూడా పై థ్యాంక్ యూ ఆపర్చునిటీ. అందరూ క్లబ్ అన్ని విషయాలు మీకు అందరూ సీనియర్ మెంబర్స్ మీరు రిప్లేస్మెంట్ గురించి మీ అన్ని క్లబ్ అన్ని కూడా పంచువాలిటీగా టైంలీ చేస్తుంటారు. అందుకే నేను టైంలీ వచ్చాను బలింబాబులా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు
గెస్ట్ అయినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ తమ్మన అమర్నాథ్ గారికి, అలాగే క్యాబినెట్ సెక్రటరీ సాయంత్రం గారికి, క్యాబినెట్ మినిస్టర్ జయకృష్ణ గారికి, క్యాబినెట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అయ్యప్ప ప్రసాద్ గారికి, ఆర్సీ రేంజ్ చైర్పర్సన్ పద్మావతి గారికి, ఆర్ఎస్ఎస్ రోజారామణి గారికి, జెడ్సీ సుజనా గారికి, అలాగే ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈరోజు కార్యక్రమంలో ఈరోజు గవర్నర్ గారు చెప్పిన విధంగా మన క్లబ్ గురించి అందరూ కూడా చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఆయన కూడా రిక్వైర్మెంట్స్ ఈరోజు మెయిన్గా ఏంటంటే పర్మనెంట్ ప్రాజెక్ట్ని మనం సోడా బండిని అక్కడికి ఇవ్వడం, దానికి అందరూ కూడా కలిసి స్పాన్సర్ చేయడం మన తరఫున స్పాన్సర్ చేసిన అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఈకో వినాయక చర్చి వినాయక విగ్రహాలని స్పాన్సర్ చేసిన ఇందిరా గారు, కుమార్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన క్లబ్కి మంచి అప్రిసియేషన్స్ ఇవ్వడము, తర్వాత ఏంటంటే ఈ సంవత్సరం అంటే నా పర్సనల్గా ఏంటంటే ఈ సంవత్సరం నన్ను డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నామినేట్ చేయడం ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండి డిస్ట్రిక్ట్ టీమ్ అమర్నాథ్ గారికి, క్యాబినెట్ టీమ్. అదేవిధంగా ఇప్పటి వరకు 3 జోన్ చైర్పర్సన్ విజిట్స్కి నన్ను అబ్జర్వర్ కింద నామినేట్ చేయడం. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు రాబోయే జోన్ సోషల్ డాక్టర్ సతీష్ గారు అని జోన్ 1 అంటే జోన్ 2 చైర్పర్సన్ అయినా మన రీజన్లో ఆయన దానికి కూడా నన్ను అబ్జర్వర్ కింద నామినేట్ చేయడం కూడా అందరికీ ఇప్పుడు వరకు కూడా మా ప్రెసిడెంట్ గారు కూడా ఇంకా చెప్పలేదు ఇదే అందరికీ అందుకే ఎవరికి చెప్పలేదు ఇక్కడ నామినేట్ని. అలాగే మీరు చెప్పినట్టు మేము బీకేఎస్పీ గురించి కూడా మేము మరొకసారి మా మీటింగ్లో కూడా మాట్లాడి అందరికీ వెళ్ళి ఒకసారి చెప్పడం కూడా జరుగుతుంది. మేము ఒక పాజిటివ్గా మెంబర్షిప్ గురించి కూడా చూస్తాము. మీరు చెప్పిన విధంగా మెదక్ డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్స్ రాబోయే రేఖలను కూడా మేము మ్యాక్సిమం మెంబర్స్ యాక్టివ్ అవుతామని మా టీమ్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఏమైనా సరే మీరు ఏమైనా ఆర్గనైజింగ్ దాంట్లో ఏమైనా కావాల్సినా సరే మా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాము. అలాగే ఇక్కడే మీ దాంట్లో ఇస్కాన్ కూడా